క్రీస్తు నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో దేవుని వాక్యాన్ని ప్రేమించేటటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా శుభములు. విశ్వాసంలో లేనటువంటి వారికి, ఇతర మత విశ్వాసంలో ఉండేటటువంటి వారికి ఇది ఏ విధంగా కనిపిస్తుంది అనేటటువంటి ఒక చిన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి, జ్ఞానం ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది. ఇది సందర్భం అండి. ఆయన ఆ ఉత్తరం రాసేటప్పుడు సువార్తను ప్రకటించినప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు ఏ విధంగా దాన్ని తీసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు, దాని గురించినటువంటి వారి యొక్క అభిప్రాయం ఏంటి, దీనికి వాళ్ళు విలువ ఇచ్చారా, దీన్ని వాళ్ళు తృణీకరించారా, అసలు దీన్ని ఏ విధంగా వాళ్ళు దీనికి రెస్పాండ్ అయ్యారు, సువార్తకి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు. క్రీస్తు శకము 1వ శతాబ్దము ఆ సమాజాన్ని గురించి మనము మాట్లాడుకుంటూ ఈ దినమున 21వ శతాబ్దంలో జనులు అదే సువార్తకి ఏ విధంగా స్పందిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాము. వాటి రెండింటిని మనము చిట్ట చివరికి కలుపుతాం. మన సమకాలీన సమాజంలో క్రీస్తు ప్రభు యొక్క సువార్తని జనులు ఏ విధంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు మాటలు బయటికి చెప్పకపోయినా, దాన్ని ఆర్టికులేట్ చేయకపోయినా, దాన్ని విపులీకరించకపోయినా అంతరంగంలో ఉండేటటువంటి భావాలు, వాళ్ళ యొక్క ధోరణి, వాళ్ళ యొక్క వైఖరి ఏమిటో మనకు స్పష్టమవుతుంది. ఆయన ఏమంటాడంటే, అన్యజనులకు క్రీస్తు ప్రభువును గురించినటువంటి సువార్త వెర్రితనముగా ఉన్నది అని చెప్పి ఆయన అంటాడు. నేను పోయినసారి మాట్లాడినటువంటి మెసేజ్లో నేనేం చెప్పానంటే, వెర్రితనము అనేటటువంటి పదానికి చాలా సమాన పదాలు, అంటే అదే ఛాయ వచ్చేటటువంటి ఇతర పదాలు కూడా ఉన్నాయి. వెర్రితనం అంటే ఉన్మాదం అని చెప్పుకున్నాం, వెర్రితనం అంటే పిచ్చి అని చెప్పుకున్నాం, వెర్రితనం అంటే మూఢత్వం అని చెప్పుకున్నాం. మీ భాషలో మన భాషలో సాధారణమైనటువంటి పరిభాషలో దాన్ని గురించి ఉపయోగిస్తే మెడ మీద తలకాలినటువంటి వాడు, ఒకవేళ తల ఉన్నా కూడా ఆ తలలో ఎటువంటి మెదడు లేనటువంటి వాడు అని దాని యొక్క అర్థమండి. సువార్తని అపోస్తలైనటువంటి పౌలు వారికి ప్రకటించినప్పుడు, రోమా సామ్రాజ్యంలో అన్యులకి ప్రకటించినప్పుడు వాళ్ళు ఈ సువార్తని ఆ విధంగా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా సువార్త ప్రకటింపబడిన తర్వాత కొన్ని పాకెట్స్లో, కొన్ని ప్రాంతాల్లో క్రీస్తు ప్రభు యొక్క సంఘాలు ఇళ్లల్లో ఏర్పాటు చేయబడడం, వాళ్ళు క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడడం, ఇతరులకి క్రీస్తు ప్రభువుని గురించి చెప్పడం, ఇళ్లల్లో వారి యొక్క గృహాల్లో క్రీస్తుని ఆరాధించడం అనేటటువంటిది క్రమక్రమంగా వ్యాపిస్తూ ఉంది 1వ శతాబ్దంలో. క్రీస్తు శకము 1వ శతాబ్దంలో జరుగుతున్నటువంటి విషయము. ఈ సందర్భంలో ఈ సువార్త ప్రకటించేటప్పుడు రోమా సామ్రాజ్యము దాంట్లో ఉండేటటువంటి పరిపాలనా అధికారులు, అడ్మినిస్ట్రేటర్స్ కానీ, మ్యాజిస్ట్రేట్స్ కానీ, దాంట్లో ఉండేటటువంటి ఇంటలెక్చువల్స్ కానీ, దాంట్లో ఉండేటటువంటి రెటోరిషియన్స్ కానీ, అంటే తర్కించేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నోబుల్స్ అంటే ఉన్నతమైనటువంటి జన్మము, అంటే గొప్ప వంశంలో జన్మించినటువంటి వాళ్ళు అనుకుంటారులేండి. వాళ్ళు మేము గొప్ప వంశంలో జన్మించాము, మేము మా పుట్టుక గొప్పది, మేము దేవుడు నోట్లో నుంచి ఊడిపడ్డాము, దేవుడు బాహువుల్లో నుంచి ఊడిపడ్డాము, ఇక రకరకాలుగా చెప్పుకుంటారు. నోబుల్స్ అనుకుంటారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఏ విధంగా దీన్ని చూశారంటే, దీన్ని ఒక వెర్రితనంగా భావించారండి. ఎందుకు కారణం ఏమిటి అంటే, ఆ 1వ శతాబ్దంలో సువార్త ప్రకటింపబడేటప్పుడు ఆ సువార్త చిన్నగా వేళ్ళు ఊంతూ ఉన్నప్పుడు గృహాల్లో
యేసు ప్రభువుకి కొంతమంది విశ్వాసులు, కొద్ది సంఖ్యలో విశ్వాసులు కలిసి ఆయన ఆరాధన చేసుకునేటప్పుడు చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు, ఇరుగువారు పొరుగువారు, వీళ్ళందరూ కూడా వీళ్ళని ఏ విధంగా చూసేటటువంటి వాళ్ళంటే వెర్రివారుగా చూసేటటువంటి వారు అని చెప్పి మనకు బైబిల్లో చెప్తుంది. అపోస్తులైనటువంటి పౌలు ఒక పెక్యూలియర్ సిచ్యుయేషన్ ఆయన ఎదుర్కొన్నాడు. ఏమిటి అంటే అండి, దేవుని యొక్క పిలుపుకి లోబడ్డ తర్వాత దేవుడు యేసు ప్రభు ఆయన నా సువార్తను ప్రకటించమని చెప్పిన తర్వాత ఆయన బయలుదేరి ప్రకటించేటప్పుడు 2 రకాలైనటువంటి మానసిక పరిస్థితుల్ని, బాహ్య పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. మనము ధ్యానించేటటువంటి వాక్యానికి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడంటే, నేను సువార్తని ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని ఇంకొక మాట అంటాడు. చూడండి, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను. ఆయన సిచ్యుయేషన్ ఒక్కసారి మనము ఆలోచిస్తాం. సువార్తను ప్రకటించేదానికి యేసు ప్రభు చేత పట్టబడి, పిలువబడి, పంపబడిన తర్వాత ఈయన ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్తకి ఆయన ఊహించినట్లుగా లేదంటే అనుకున్నట్లుగా మంచి స్పందన, అనుకూలమైనటువంటి స్పందన, వైఖరి, ధోరణి సమాజంలో నుంచి రాలా. ఆయనకి ప్రతికూలత ఏర్పడింది. జనాలు, ఆ సమాజము ఈ సువార్తను బేసిక్గా ఒక వెర్రితనంగా భావించింది. ప్రాబ్లం ఏంటంటే, సువార్తతోటి ప్రాబ్లం ఏంటంటే, అపోస్తులైనటువంటి పౌలుకైనా ఈరోజు సువార్త పరిచర్య చేసేటటువంటి ఏ వ్యక్తికైనా వచ్చేటటువంటి ప్రాబ్లం బేసిక్గా ఏమిటంటే, నువ్వు దేవుని కుమారుడైనటువంటి యేసు సిలువలో మరణించాడు అని చెప్పగానే దట్ వెరీ మూమెంట్, ఇన్ దట్ వెరీ ఇన్స్టెన్స్, ఆ వినేటటువంటి వాడి చెవుల్లో, హృదయంలో ఒక ఆలోచన పుడుతుంది. నువ్వు దేవుని కుమారుడు అంటావు యేసు ప్రభుని, అదే సమయంలో ఆయన ఒక నేరస్తుడుగా సిలువలో మరణించాడు అంటావు. ఆయన దేవుని కుమారుడే అయితే సిలువలో చనిపోవలసినటువంటి అవసరం ఏంటి? అది చాలా షేమ్ఫుల్ డెత్. ఆయన దేవుడు ఎలాగవుతాడు? తన్ను తాను రక్షించుకోలేనటువంటి దేవుని కుమారుడు నిన్ను, నన్ను ఏ విధంగా రక్షిస్తాడు? ఈ లాజిక్ అనేటటువంటిది, ఈ తర్కం అనేటటువంటిది వినేటటువంటి వాడి హృదయంలో పనిచేస్తూ ఉంటుంది. ద మూమెంట్ యు సే జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ డైడ్ ఫర్ సిన్నర్స్ అనే పదమును అనంగానే ఇటువంటి రెస్పాన్స్ అనేటటువంటిది వినేటటువంటి వాళ్ళ హృదయంలో బయలుదేరుతుంది. పౌలుకి ఎదురైనటువంటిది అదే. ఆ కాలంలో ఎదురైనటువంటిది, దాన్ని ఇంకా విపులంగా మనం చెప్పుకుంటాం. అది ఆయనకి సువార్త ప్రకటించేదానికి ఆయనకి ఒక రకమైనటువంటి బాధ అనుకోవచ్చో, లేదంటే వేదన అనుకోవచ్చు. ఏంటి ఇది చెప్తుంటే జనాలు నన్ను వెరివాడుగా చూస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, పనికిమాలిన వాడిగా చూస్తున్నారు, ఈ సంఘాన్ని ఈ విధంగా వెర్రివాడి యొక్క సంఘంగా చూస్తున్నారు, ఈ రకమైనటువంటి అన్యోప్రాయం అని చెప్పి సువార్తను ప్రకటించేటప్పుడు ఆ భారం ముందు చూసారా? ద బర్డన్ ఆఫ్ ప్రొక్లైమింగ్ ద గాస్పల్. వాట్ కైండ్ ఆఫ్ గాస్పల్? ప్రొక్లైమింగ్ ఏ సేవియర్ హూ డైడ్ ఆన్ ద క్రాస్. Proclaiming a savior of the world who died on the cross. You see the contradiction in terms. You proclaim that he is a savior of the world, but he died on a cross. Most ignominious death, most shameful death. ఈ చూడండి, ఈ విరుద్ధమైనటువంటి భావం, ఇది బర్డన్ అన్నమాట మనసులో. దిస్ ఈస్ ద బర్డన్ పాల్ మస్ట్ బి హ్యావింగ్ ఇన్ హిస్ హార్ట్. హృదయంలో ఉండేటటువంటి భారం అది. అది ఒక వైపు.
ఇంకొక వైపు ఏమిటి అంటే పౌలు యొక్క భారం ఏమిటి అంటే సువార్తను ప్రకటించేటప్పుడు ఇంకొకటి ఏంటి అంటే సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఆయన సువార్తను ప్రకటించకుండా ఉండలేకున్నాడు. ఇది ఏమో రెస్పాన్స్ ఏమో ఈ విధంగా వస్తుంది, అన్ని దగ్గరలా కాకపోయినా కొంతమంది విశ్వసిస్తున్నారు. బట్ బై అండ్ లార్జ్ ఇన్ జనరల్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ రోమన్ సొసైటీ హ్యాస్ గివెన్ టు ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్లా ఉంటే ఈయన ప్రకటించకపోతే ఈయనకి ఎలా ఉందంటే అపోస్తలుడైనటువంటి పౌలుకి సువార్త ప్రకటించకపోతే ఆయనకి మనసులో శాంతి లేదు, మనసులో సమాధానం లేదు, ప్రకటించకుండా ఉండలేడు. ఆయన ఏమంటా అంటే ఓ అంటు మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పల్. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ప్యారలల్గా ఆయన హృదయంలో జరుగుతూ ఉన్నాయి. ప్రకటించాలనే కోరిక, కాంక్ష, యేసు ప్రభు పట్ల ప్రేమ, ద సన్ ఆఫ్ గాడ్ హూ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ, ఆయన ప్రకటించకుండా ఎట్లుంటాడు, అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే ప్రకటిస్తే జనాలు వెర్రివాడుగా చూస్తూ ఉన్నారు, పనికి మాలిన వాడుగా చూస్తున్నారు, అర్థం లేని మతంగా దాన్ని చూస్తూ ఉన్నారు, అర్థం లేని రక్షకుడిగా చూస్తూ ఉన్నారు. ఇవి రెండు కూడా వలుగుతున్నాయి. ఇది ఏ విధంగా ఉందంటే పాత నిబంధన గ్రంథంలో మీకు యెర్మియా మాటలు మీరు గుర్తుకు చేసుకోండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎటువంటి భావోద్వేగానికి గురయ్యాడో అటువంటిదే ఇర్మియా ప్రవక్త కూడా అనుభవించాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనంలో మధ్య భాగం నుంచి 9వ వచనం చదువుతానండి. దినమల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును పట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది అని చెప్పి ఇర్మియా ప్రవక్త అంటాడు. ఆయనలో కూడా టూ ప్యారలల్ ఎమోషన్స్ అనేటటువంటివి. ఒకటి ఏంటంటే యెహోవా ప్రకటించమని చెప్పి చెప్తూ ఉన్నాడు, అది ప్రకటిస్తే అందరూ ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, రాళ్ళెత్తి కొట్టేదానికి సిద్ధమవుతున్నారు, ఆయన్ని బహిష్కరిస్తున్నారు. ఇన్ని రకాలైనటువంటి బాధలు ఒకవైపు అనుభవిస్తున్నాడు. పోనీ ఇది ప్రకటించకుండా, యెహోవా యొక్క వాక్కును ప్రకటించకుండా నేను ఆపేస్తాను, క్షేమంగా ఇంట్లో కూర్చుంటాను, నాకు దీంతో సంబంధం లేదు, నేను హ్యాపీగా మిగిలినటువంటి వాళ్ళ వల్లే బ్రతకతాను అని చెప్పి డిసైడ్ చేసుకుంటే ఇర్మియా యొక్క ఎముకల్లోనంట, ఆయన యొక్క హృదయ అంతరంగంలో యెహోవా యొక్క వాక్కు అగ్ని వలె మండుచున్నట్లుందంట. ఆ యొక్క భారము, ఆ యొక్క ప్రేరణ, దేవుని యొక్క వాక్యము ప్రకటించాలి అనేటటువంటి భారము అది అగ్ని వల్లే ఆయన ఎముకల్లో రగులుతూ ఉందంట. అందుకని ఆయన ప్రకటించకుండా ఉండలేడు. ఒకవైపు ప్రకటిస్తే అవమానము, హేళన, ఎగతాళి, ఇంకొక వైపు ప్రకటించకపోతే లోపల దేవుని వాక్యము అగ్ని వల్లే రగులుతూ ఉంది. ఇదే ఎక్స్పీరియన్స్ ఎవరిది? జెర్మియా అనుభవించినటువంటి అనుభవమే చాలా కాలం, కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు యొక్క వాక్యము అంటే దేవుని యొక్క వాక్యము రోమా సామ్రాజ్యంలో ప్రకటిస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు అనుభవించాడండి. ఒక దగ్గర ఆయన భయపడుతున్నాడు. ఈ సువార్తను ప్రకటిస్తుంటే జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేటటువంటి దానికి క్లియర్గానే ఉంది. యూదులైతే వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ సంగతి అటుంచితే అన్యులైతే మరి వీళ్ళని పిచ్చి వాళ్ళలాగా, ఉన్మాదుల్లాగా, అర్థం లేనటువంటి వాళ్ళలాగా చూస్తూ ఉన్నారు. ఇది ఎట్లా చేసుకోవాలా ఆయన భయపడుతూ ఉన్నాడు. ఒక అడుగు ముందుకేసేదానికి ఈ పట్టణంలో ప్రకటించచ్చా, ప్రకటించకూడదా అని చెప్పి బహుశా మనసులో తర్కించుకుంటూ ఉన్నాడేమో, ఆలోచిస్తూ ఉన్నాడేమో. అప్పుడు దేవుని యొక్క వాక్యం లేదంటే యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ రాయబడిందంటే అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం నుంచి పౌలుతో మాట్లాడుతూ, రాత్రివేళ దర్శనమందు ప్రభువు మాట్లాడుతూ ఆయన ఏమంటే, పౌలు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ ఉండెను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. కొరింథీలో జరిగినటువంటి విషయమండి. పట్టణంలో ప్రకటిస్తూ ఉంటే ఇటువంటి భిన్నమైనటువంటి విరుద్ధమైనటువంటి స్పందనలు వస్తూ ఉన్నాయి. అపోస్తలుడంటే పౌలు హృదయంలో ఒకవైపు భయం ఉంది, ఇంకొక వైపు ప్రకటించాలనేటువంటి కాంక్ష ఉంది. రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఏం చేయబోతూ ఉన్నామంటే, ఎందుకు ఈ రోమా సామ్రాజ్యంలో యేసు ప్రభు యొక్క సువార్త
ఇటువంటి వ్యతిరేకత, ప్రారంభ దినాల్లో వ్యతిరేకత, ఏహేతాభావము, అపహాస్యము, ఎగతాళి, తృణీకరించబడ్డము, తర్వాత విశ్వాసులని సిలువకు వేసి ఆ నీరో కాలంలో విశ్వాసుల్ని జంతువులకి ఆహారంగా వేసి దాన్ని ఒక వినోదంగా వేడుకగా చేసేటటువంటి స్థితి. కారణం ఎందుకు, ఇటువంటి రెస్పాన్స్ ఎందుకు వచ్చింది? సువార్తకి ప్రారంభం కారణం ఏంటి అంటే అండి, సువార్త మనము విశ్వసించేటటువంటి సువార్త, మనము నమ్మునేటువంటి సువార్త, మనము ప్రకటించేటటువంటి సువార్తకు ఒక భిన్నమైనటువంటి లక్షణము, గుణం ఉందండి. అది ఏమిటి అంటే, అటు రోమా సమాజంలో అయినా ప్రస్తుత సమకాలీన సమాజంలో అయినా దేవుడు అనేటటువంటి వాళ్ళు, దేవుళ్ళు అనేటటువంటి వాళ్ళు, దేవతలు అనేటటువంటి వాళ్ళు ఎవరు కూడా మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మరణించరు. దేవతలకి దేవుళ్ళకి అమరత్వం అనేటటువంటిది ఉంటుంది. అంటే సావు ఉండదు, వాళ్ళు అమర్త్యులు, వాళ్ళు అక్షయులు. మానవులకు వచ్చినట్లు వాళ్ళకి మరణం అనేటటువంటిది రాదు. ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవతలు వాళ్ళు ఎవరైనా కావచ్చండి, జ్యూస్ కావచ్చు, అపోలో కావచ్చు, మెర్క్యూరీ కావచ్చు, బ్యాకస్ కావచ్చు, ఏమండి రకరకాలైనటువంటి సముద్ర దేవతలు ఉన్నారు, వనానికి దేవతలు ఉన్నారు, తర్వాత వచ్చి గాలికి దేవతలు ఉన్నారు, శృంగారానికి దేవతలు ఉన్నారు. ఆ ఏథెన్స్ పట్టణం పోతే గల్లీ గల్లీకి ఒక దేవత, గల్లీ గల్లీకి ఒక దేవుడు ఉండేటటువంటి వాళ్ళు అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు ఆయన రాస్తాడు అపోస్తల కార్యంలో. ఇంతమంది వాళ్ళకి మళ్ళీ బలులు, దేవతలు వాళ్ళ విగ్రహాలు, తర్వాత వచ్చి వాళ్ళ యొక్క టెంపుల్స్ ఎక్కడ అయితే ఉంటాయో అక్కడ పండుగలు, వేడుకలు, వినోదాలు ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఒకటి మాత్రం క్లియర్, ఆ సమాజంలో జనులందరికీ ఒకటి మాత్రం క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంది. అది ఏమిటి అంటే, దేవుడు అనేటటువంటి వాడు, దేవతలు అనేటటువంటి వాళ్ళు, దేవుళ్ళు అనేటటువంటి వాళ్ళు మరణించరు. దే కెనాట్ డై బికాస్ దే ఆర్ ఇమ్మోర్టల్స్. వాళ్ళు అమరత్వము కలిగినటువంటి వాళ్ళు. పౌలు, నువ్వు ప్రకటించేటటువంటి సువార్త, ఇదిగో ఈ క్రీస్తు సంఘము విశ్వసించేటటువంటి సువార్త, దాంట్లో ఉండేటటువంటి పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి అంశం ఏమిటి అంటే, మీరు దేవుని కుమారుడు అని చెప్పేటటువంటి వ్యక్తి దేవుని కుమారుడు అంటున్నారు, ఆయన దేవుని కుమారుడే అయితే మరణించేదానికి ఆస్కారం లేదు. అది నీ యొక్క వెరితనం. దట్ ఈజ్ యువర్ ఫూలిష్నెస్. బికాజ్ వీ నో అకార్డింగ్ టు అవర్ అండర్స్టాండింగ్, అకార్డింగ్ టు అవర్ ట్రెడిషన్, అకార్డింగ్ టు అవర్ ఫిలాసఫీ, according to our mythological stories, we know gods cannot die. And you are saying that Jesus Christ, Son of God, died on the cross. That is a self-contradictory statement. Self-contradictory statement. విరుద్ధమైనటువంటిది. ఈ గ్రీక్ దేశంలో, రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ఏ దేవుళ్ళు, ఏ దేవతలు కూడా నరరూపాన్ని ధరించి చనిపోయేదానికి రాలే. ఐగుప్తు దేశంలో కూడా రాలే. వాళ్ళకు కూడా దేవతలు ఉన్నారు, రాలే. కాబట్టి తర్కం ఏంటి అంటే, వాటి లాజికల్ సీక్వెన్స్ ఏమిటి అంటే, దేవుళ్ళు మరణించరు ఒకటోది. ఇక్కడ నువ్వు యేసు ప్రభు మరణించారని చెప్పి నువ్వు ప్రకటిస్తున్నావు కాబట్టి ఆయన దేవుడు కాదు. దేవతలు ఎవరు కూడా మరణించరు. ఎందుకు మరణించారంటే వాళ్ళు అమరత్వం కలిగినటువంటి వారు. యేసు ప్రభు దేవుడు కాదు. ఎందుకు దేవుడు కాదంటే ఆయన మరణించాడు, అంటే ఆయనలో అమరత్వం లేదు. కాబట్టి ఫస్ట్ ఇన్స్టెన్స్ యేసు ప్రభు దేవుడు కాదు అనేటటువంటి లాజిక్ అనేటటువంటిది వాళ్ళు, ఈ చదువుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానులు, శాస్త్రులు, తర్కవాది, 3 గ్రూప్స్ అండి ఇవి. ఆయన ఉత్తగానే రాయలే. ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ డెఫినెట్ మీనింగ్. వైజ్ పీపుల్, మేబీ ద ఫిలాసఫర్స్ లైక్ స్టాయిక్స్ కానీ, లేదంటే ఎపిక్యూరియన్స్ కానీ. తర్కవాది, రెటోరిషియన్స్, చాలా ఫేమస్ ఆ కాలంలో, తర్కం నేర్పించేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత వచ్చి శాస్త్రులు, దేవుని జ్ఞానాన్ని బోధించేటటువంటి వీళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క సువార్తని వాళ్ళు తృణీకరించారు.
దేవుడైతే యేసు ప్రభు మరణించేదానికి ఆస్కారం లేదు. అది ఒక అంశం. ఎందుకు సువార్తని తృణీకరించింది ఆ సమాజము, లేదంటే ఎందుకు సువార్తకు అటువంటి స్పందన వచ్చింది, కారణం ఏంటి? మన సమాజంలో, ప్రస్తుతానికి మనం ఉండేటటువంటి సమాజంలో, మన కాలంలో, సమకాలీన సమాజంలో, ఇటువంటి సమాజంలో సేమ్ రెస్పాన్స్ మనం చూస్తాం. ఏమిటి అంటే, సాధారణంగా అండి, మీరు ఏ మత గ్రంథాలన్నా చదవండి, ఒక క్రైస్తవ గ్రంథం పక్కకు పెట్టేస్తే మిగిలినటువంటి మత గ్రంథాలు చదవండి, వాళ్ళ పురాణాలు చదవండి, వాళ్ళ మత గ్రంథాలు అనేటటువంటి పుస్తకాలు చదివి దాంట్లో ఉండేటటువంటి దేవతల గురించి, దేవుళ్ళ గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. అందరూ కూడా ప్రతి దేవుడు, ప్రతి దేవత వీరత్వము కలిగినటువంటి వారు, శౌర్యం కలిగినటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు, ప్రభావం కలిగినటువంటి వారు, సాహసవంతులు, ధైర్యవంతులు. సిలువ వేయబడినటువంటి ఒక వ్యక్తి జీవితంలో అట్టర్ ఫెయిల్యూర్, దేనికి పనికిరాడు, సమాజం చేత తృణీకరించబడినటువంటి వాడు. వాళ్ళు శూరత్వం అనేటటువంటిది ఏమీ ఉండదు, వాళ్ళు సాహసం అనేటటువంటిది లేదు, జ్ఞానం అనేటటువంటిది లేదు, మూఢత్వము, పిరికితనము, ఇవన్నీ కూడా సిలువ వేయబడినటువంటి వ్యక్తుల్లో మనకు కనిపిస్తాయి. ఎవరిని సిలువ వేస్తారు? వాళ్ళని వేస్తారు. ఇంకొక విషయం కూడా చెప్తాను. కాబట్టి వాళ్ళ కాలపు దేవతలతో పోల్చుకుంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు అసలు లెక్కలోకే రాడండి, గణనలోకే రాడు, లెక్కలోకి తీసుకోరాయని. ఎందుకంటే సిలువ వేయబడి సిలువలో మరణించడంలో నీకు శూరత్వం ఏం కనిపిస్తుంది, సాహసం ఏం కనిపిస్తుంది? వాళ్ళ ప్రకారం మనం తర్వాత చెప్పుకుంటాం, దాంట్లో ఎంత శూరత్వం ఉంది, దాంట్లో ఎంత వీరత్వం ఉంది, దాంట్లో ఎంత ధైర్యం ఉంది, దాంట్లో ఎంత సాహసం ఉంది, దాంట్లో ఎంత గొప్పతనం ఉంది అనేటటువంటి తర్వాత మనం మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళ కళ్ళకి మాత్రము సిలువ అనేటటువంటిది ఒక పూర్తిగా వైఫల్యం చెందినటువంటి, పనికిరానటువంటి వ్యక్తికి జరిగేటటువంటిది. ఇంకోటి ఏంటి అంటే, ఎందుకు వెర్రితనంగా భావించింది రోమా సమాజము సిలువ సువార్తని, యేసు ప్రభు యొక్క సంఘాన్ని? ఎందుకు కారణం ఏంటి అంటే అండి, ఎందుకు వెర్రితనంగా భావించిందంటే అండి, అపోస్తలుడైనటువంటి పౌలు సువార్తను ప్రకటించినటువంటి ఆ సమయంలో రోమ్ సామ్రాజ్యము సాధారణంగా ఎక్కువ శాతం ఎవరిని సిలువ వేసేది అంటే అండి, లోయర్ క్లాసెస్ పీపుల్ని, బలహీనులైనటువంటి వాళ్ళని, తక్కువ వర్గాలు, పేదవారు, గతి లేనటువంటి వారు, ఇటువంటి దొంగతనాలకి, చిన్న చిన్న వాటికి పాల్పడేటటువంటి వాళ్ళు, ఇటువంటి లోయర్ క్లాస్ పీపుల్ని, తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళని, రాజ్యం మీద వాటి మీద తిరుగుబాటు చేసినటువంటి వారిని, ఇటువంటి వారిని సిలువ వేసేటటువంటి వాళ్ళు. నోబిలిటీ ఉంది చూసారా, అంటే నోబుల్ క్లాసెస్, ఉన్నత వర్గాలకి చెందినటువంటి వాళ్ళు సిలువ సాధారణంగా వేయబడేటటువంటి వాళ్ళు కాదు. ఎక్కడో అరాపురా ఎక్సెప్షన్ ఉంటే ఉండొచ్చు, కానీ సిలువ అనేటటువంటిది సాధారణంగా క్రింది వర్గాల వారు, తక్కువ వర్గాల వారు, సమాజంలో అట్టడుగున ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఇది ఎక్కువగా వేయబడేటటువంటి శిక్ష. ఎందుకు వెర్రితనము? సిలువ సువార్త ఎందుకు వెర్రితనం అంటే కారణం ఇది. కాబట్టి రోమా సామ్రాజ్యంలో మొట్టమొదటి సంవత్సరాల్లో, ప్రకటించేటటువంటి సంవత్సరాల్లో అధికారులు, పరిపాలన చేసేటటువంటి వారు, న్యాయాధిపతులు, తత్వవేత్తలు, శాస్త్రులు, తర్కించేటటువంటి వాళ్ళు ఈ సిలువ సువార్తని, యేసు ప్రభు యొక్క సంఘాన్ని, దాని యొక్క సిలువ సువార్తని ఫూలిష్నెస్గా భావించేటటువంటి వాళ్ళు. అదే పరిస్థితి ఈనాడు మన సమకాలీన సమాజంలో కూడా మనము ఎదుర్కొంటూ ఉంటాం. క్రైస్తవ మతము, క్రైస్తవ విశ్వాసము సాధారణంగా భారతదేశంలో ఎవరికి సంబంధించినటువంటిది? భారతదేశంలో సమాజం చేత వెలివేయబడి, సమాజంలోనికి రానికుండా ఆటంకపరచబడి,
అనేక రకమైనటువంటి హింసలకు, పీడనకు, అణిచివేతకు గురి చేయబడినటువంటి సామాజిక వర్గాల వారికి సంబంధించినటువంటి మత విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం. కాబట్టి సహజంగానే ఉన్నత వర్గాల వారు, ఉన్నత కులాల వారు దీన్ని ఏ విధంగా చూస్తారంటే, ఓ పలాని కులాల వాళ్ళ యొక్క దేవుడు ఈయన, పురుగుని తీసినట్టు తీసి పక్కన పెట్టేస్తారంతే. ఇంకోటి కూడా, ఆనాడు రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ఏ దేవత, ఏ దేవుడు కూడా బలహీనుడుగా, పిరికివాడిగా శిలువ మీద చనిపోయేటటువంటి స్థితి లేదు. ఈనాడు మన సమకాలీన సమాజంలో మీ చుట్టుపక్కల ఉండేటటువంటి దేవతల్ని, దేవుడిని మీరు ఒక్కసారి పరిశీలించి చూడండి. వాళ్ళందరూ కూడా శూరత్వం కలిగినటువంటి వారే, వీరత్వం కలిగినటువంటి వారే, ధైర్యం ప్రకటించేటటువంటి వారే, సాహసం కలిగి అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేసేటటువంటి వారు, యుద్ధంలో శత్రువుల్ని అణిచివేసేటటువంటి వారు, పాపం చేసేటటువంటి రాక్షసుల తలలు నరికేసేటటువంటి వారు, శూరత్వం కలిగినటువంటి వారు, ఖడ్గము డాలు ధరించి, బాణాలు విల్లు ధరించి యుద్ధానికి వెళ్ళేటటువంటి శూరులు, వీరులండి. సిలువలో మరణించినటువంటి క్రీస్తుని వీరు దేవుడుగా ఏ విధంగా అంగీకరిస్తారు? సారాంశం ఏమిటి అంటే, సిలువ అనేటటువంటిది దేనికి గుర్తు అంటే అండి, షేమ్, అవమానానికి అది ఒక చిహ్నం. డిస్గ్రేస్, షేమ్, రిజెక్షన్, వాటికి గుర్తు సిలువ. కానీ అటువంటి సిలువని ఒక వ్యక్తి సిలువలో మరణించినటువంటి వ్యక్తిని దేవుడిగా అంగీకరించి స్వీకరించాలంటే దానికి చాలా ఆలోచించేటటువంటి శక్తి, వివేచించేటటువంటి శక్తి కావాలి. అంత సులభంగా ఎక్కదది. అదే మీరు చూడండి, ఒక దేవుడు కత్తి పట్టుకొని, డాలు పట్టుకొని, బాణాలు పట్టుకొని యుద్ధం చేసుకుంటూ శత్రువులందరినీ సంహరించంటే అటువంటి వ్యక్తిని హీరోగా భావించి ఆరాధిస్తాం. గద పట్టుకొనో, శూలం పట్టుకొనో, చక్రం పట్టుకొనో యుద్ధం చేసుకుంటూ, శత్రువుని నాశనం చేసుకుంటూ, వాళ్ళందరి మీద జయం సాధించేటటువంటి వాళ్ళని సమాజము హీరోలుగా, గొప్పవారిగా, శూరులుగా, వీరులుగా, దేవుళ్ళుగా ఆరాధిస్తుంది. కానీ సిలువలో బలహీనుడుగా, నిస్సహాయుడుగా, మీక్నెస్ తోటి, హ్యూమిలిటీ తోటి చనిపోయినటువంటి యేసుని ఎవరు ఆరాధిస్తారు? నువ్వు సిలువని ప్రకటించేటప్పుడు వినేటటువంటి వాళ్ళు అంత సులువుగా ఈ సువార్తని అంగీకరించరు. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆ వినేటటువంటి వాడి హృదయంలో కార్యము చేస్తే వాడు విశ్వాసంలోకి వస్తాడు. వినేటటువంటి వాడు ప్రకటింపబడేటటువంటి వాక్యాన్ని గురించి వివేచించి, తర్కించి, ఇది ఎందుకు భిన్నమైనటువంటిది, దీని లోతేంటి, దీని వ్యవహారం ఏంటి, దీని సారాంశం ఏంటి అని చెప్పి వాడు కానీ ఆలోచించి, కొంచెం టైం తీసుకొని, బైబిల్ తీసుకొని చదివి దాని గురించి ఆలోచిస్తే దాని యొక్క సారాంశం బోధపడుతుంది. అసలు సిలువ వేయబడ్డం అనేటటువంటిది ఎంత ఘోరంగా ఉండేటటువంటిదో తర్వాత మెసేజ్లో మనం మాట్లాడుకుంటాం. ఇక్కడికి ఈ సందేశాన్ని మనము ముగిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసు నామములో ఆమేన్.